హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు స్టోరీ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 18. కథను రచించిన వారు చిన్ను గారు. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నా కూతురు పెళ్ళి నువ్వు తాళి కట్టి నా కూతురు అగ్నిహోత్ర ఇంటి కోడలైతే నీ చెల్లెలు నా ఇంటి కోడలవుతుంది. ఆర్మన్, దీనికి నువ్వు ఒప్పుకుంటావా? బావగారు, చైతు అర్పిత పెళ్లికి ఆర్మన్తో మీ కూతురు పెళ్లి అంటూ లాక్ చేయడం ఇట్స్ టోటల్ అన్ఫేర్. ముందు వాళ్ళ పెళ్లి జరగనివ్వండి, తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. ఇప్పుడు వాళ్ళ పెళ్లికి టైం కాదు. అర్జున్ బలరాంని కన్విన్స్ చేయాలని చూస్తున్నాడు. బావగారు, నేనిప్పుడు అడగడం తప్పు కావచ్చు, బట్ నా నిర్ణయం తప్పు కాదు. ఆర్మన్ని నేను చూసినప్పుడే ఆర్మన్ని నా ఇంటి అల్లుణ్ణి చేసుకోవాలనుకున్నా. ఇప్పుడు నాకు అడిగే అవకాశం వచ్చింది. వాళ్ళ పెళ్లి జరగాలంటే నీ కొడుకు నా కూతురికి పెళ్లి జరగాలి. డాడ్, ముందు చైతు పెళ్లి కానివ్వండి. బేబీ, నేను నా పాయింట్ మీద క్లియర్గా ఉన్నాను. నువ్వు సైలెంట్గా ఉండు. ఆర్మన్, నువ్వే పెళ్లికి ఒప్పుకుంటావా లేదా? ఆర్మన్ అర్పితం చూసేసరికి అర్పిత బాధతో చిన్న ఆశతో తననే చూస్తుంది. తన చెల్లి పెళ్లి తన మాట మీద డిపెండ్ అయ్యేసరికి ఆర్మన్కి తన డిసిషన్ని ఏమని చెప్పాలో కూడా తెలియడం లేదు. అర్జున్, ఇప్పుడు అర్పిత పెళ్లి కూడా ఆర్మన్ డిసిషన్ మీద డిపెండ్ అయ్యింది. గణిత కూడా మనం చూసినంత వరకు మంచి అమ్మాయి. ఆర్మన్ని ఎలాగైనా ఈ పెళ్లికి ఒప్పించాలి. లేదంటే ఆర్మన్ అసలు పెళ్లి చేసుకుంటాడనే నమ్మకం కూడా లేదు. అంజలి, పెళ్లిళ్ళు ఇష్టంతో జరగాలి, కానీ పంతంతో, కోపంతో, అవకాశం కోసం, స్వార్థం కోసం కాదు. ఆర్మన్ ఇప్పుడు ఒప్పిస్తే ఈ పెళ్లి వల్ల తనే కాదు, మన ఇద్దరి ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతాయి. అప్పుడు మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏదేమైనా పెళ్లిలో తన డిసిషన్ ఫైనల్. ఆర్మన్ అసలేం చెప్పాలనుకుంటున్నాడు అంటూ అర్జున్ అనేసరికి అంజలి కూడా ఆర్మన్ డిసిషన్ కోసం చూస్తుంది. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా కూడా అక్కడ జరిగేదాన్ని చూస్తూ ఇప్పుడు ఆర్మన్ డిసిషన్ ఏంటా అన్నట్టు చూస్తున్నారు. ఎలాంటి ఎమోషనల్ లేని తనకి ఎఫెక్షన్ కూడా ఉంటుందా? ఓ ఆడపిల్ల పెళ్లి చెడగొట్టి నాశనం చేసినోడు మరో ఆడపిల్ల తన సొంత చెల్లి పెళ్లి కోసం తను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? గణిత శిరీష్ని ప్రేమించింది. పైగా పూర్ణ మేడంకి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఇప్పుడు వాళ్ళ పెళ్లి ఏమవుతుంది? చైతు సార్ పెళ్లి జరుగుతుందా? అసలు ఈ మిస్టర్ ఆరిగన్ డిసిషన్ ఏమై ఉంటుంది? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా అలానే నిలబడ్డాడు. ఇప్పుడేం చెప్తాడు అనేసి భూమి కూడా తన మనసులో మొదలయ్యే ప్రశ్నలకి ఆర్మన్ సమాధానం కోసం చూస్తుంది. ఆర్మన్ అందర్నీ చూసి తన ఫోరెడ్ మీద ఇండెక్స్ ఫింగర్తో లైట్గా రబ్ చేశాడు. ఆర్మన్ గణితని చూస్తూ, మీ డాడ్ నీకు నాకు పెళ్లి చేయాలంటున్నాడు. లేదంటే నా చెల్లెల్ని పెళ్లి జరగదు అంటున్నాడు. నా చెల్లి పెళ్లి చేయడం నాకు చాలా సింపుల్, బట్ పెళ్లి చేయగలను, కానీ ఆ పెళ్లి తర్వాత కాపురం చేయించలేను. తను మీ ఇంట్లో మీతోనే కలిసి ఉండాలి. చైతూని కాదని వేరే పెళ్లి చేయొచ్చు, బట్ ఇష్టం లేని పెళ్లి నరకంగా ఉంటుంది. నా చెల్లికి నేను అలాంటి నరకం ఇవ్వాలనుకోవట్లేదు, బికాస్ తను నా చెల్లెలు. మీ నాన్న నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాడు, కానీ నీకీ పెళ్లి ఇష్టమేనా అని నిన్ను మాత్రం అడగలేదు. నువ్వు చెప్పు గణిత, నీకీ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఆర్మన్, నా కూతురు నా మాట కాదు అనదు. నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే మీ పెళ్లి చేసేస్తాను. నేను అడిగేది నిన్ను కాదు, నీ కూతుర్ని. నువ్వు చెప్పు గణిత. పెళ్ళంటే లైఫ్లో వన్ టైం ఆపర్చునిటీ. డిసిషన్ ఈజ్ ఫర్ యూ గణిత. ఎవరి కోసమో మన ఐడెంటిటీ మనం లూజ్ అవ్వకూడదు. నేనెప్పుడైనా నాకు నచ్చిందే చెప్తాను. నన్ను ఇదే క్వశ్చన్ అడిగితే నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తాను. ఆర్మన్ అని కోపంగా అంటాడు బలరాం. మీరెలా పిలిచినా
నా డిసిషన్ చేంజ్ అవ్వదు. బికాస్ నేను చేంజ్ అవ్వను కాబట్టి బలరాం గారు, నాకు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నువ్వంతా డైరెక్ట్గా చెప్పేస్తే నేను నా డిసిషన్ చెప్పేస్తాను. నీ చెల్లికి నా కొడుక్కి కూడా పెళ్లి జరగదు. ఆర్మన్, ఇంకోసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు కాదంటే వాళ్ళు అర్పిత పెళ్లి ఆపేస్తారు. అర్పిత నీ చెల్లెలు ఆర్మన్. తన కోసమైనా నువ్వు. మామ్, నేను ఆల్రెడీ నా డిసిషన్ చెప్పేశాను. ఎవరి కోసమో నన్ను నేను మార్చుకోను. నేను నా కోసం మాత్రమే ఉంటాను. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అదే అడుగుతున్నాను ఆర్మన్, నీకెందుకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు? నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, లేదంటే అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? తనని కాదు అనడానికి రీజన్ ఉండాలి కదా. చెప్పు ఆర్మన్, రీజన్ చెప్పు. నీ చెల్లి పెళ్లి నీ మాట మీద డిపెండ్ అయ్యింది. ఎందుకు వద్దంటున్నావో క్లియర్గా చెప్పు. తనెందుకు పెళ్లి చేసుకోను అంటున్నావు? ఎందుకంటే ఐఎమ్ ఇన్ లవ్ మామ్ అంటూ ఆర్మన్ కోపంగా అనేసరికి ఫంక్షన్ హాల్ మొత్తం సైలెంట్ అవుతుంది. అమ్మయ్యా, వీడెక్కడ ఒప్పుకుంటాడో. గణితకి నా కొడుక్కి పెళ్లి జరగదు అనుకున్నాను. మొత్తానికి పెళ్లి జరగదు. మనసులోనే హ్యాపీ ఫీల్ అయింది జయంతి. ఆర్మన్, ఏమంటున్నావు? నువ్వు లవ్ చేసావా? అబద్ధం చెప్తున్నావు కదా. ఈ పెళ్లి తప్పించుకోవడానికి అబద్ధం చెప్తున్నావు కదా. మామ్, నీకు బాగా తెలుసు, నేనేదైనా డైరెక్ట్గానే చెప్పేస్తాను. ఇష్టం లేదంటే లేదనే చెప్పేస్తాను. నిజంగానే నేను అమ్మాయిని లవ్ చేశాను. తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆర్మన్, అదే నిజమైతే ఇప్పుడే ఇక్కడే అందరి ముందు ఆ అమ్మాయిని నాకు చూపించు. నేనే నీకు తనకి పెళ్లి చేస్తాను. ఇప్పుడే తనకి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అంటూ అంజలి అంటుంది. మామ్, తను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అంటూ ఆర్మన్ అందరినీ చూస్తూ, ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడే మన మధ్యలోనే ఉంది. నేను ఇష్టపడిన అమ్మాయి మరెవరో కాదు, తనే అంటూ ఓ అమ్మాయికేసి తన వేళ్లను చూపిస్తూ అనేసరికి అందరూ ఆర్మన్ చూపించిన వైపు చూసి షాక్గా అలానే చూస్తుండిపోయారు. అంజలి తన కొడుకు చూపించిన వైపు చూస్తూ ఉంటే తన పెదవులు భూ మీ అంటూ ఒక్కో మాట పలుకుతుంది. భూమి. భూమి కూడా ఆర్మన్ అలా చేయడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ షాక్లో బుర్ర బేజాఫ్రై అవుతుంటే భూమికి భూమి బద్దలవుతున్నట్టుంది. అసలు అక్కడ జరిగేది అర్థం కాని తన్ను మాత్రం భూమి చేపట్టుకొని ఏదో మూవీ చూస్తున్నట్టు చూస్తున్నాడు. మామ్, నేను తనని చూడగానే ఇష్టపడ్డాను. తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా. తనకిష్టమైతే నేను ఇప్పుడే తనని పెళ్లి చేసుకుంటాను. ఆర్మన్ అంటూ అంజలి ఆర్మన్ చెంప పగలకొట్టేసరికి ఆ సౌండ్కి అందరూ షాక్ నుండి తేరుకుంటారు. ఆర్మన్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నీకు పెళ్లి ఇష్టం లేదంటే లేదని చెప్పు. అంతేకాని నోటికేమొస్తే అది మాట్లాడకు. భూమికి పెళ్ళై భర్త ఓ కొడుకు కూడా ఉన్నాడు. అది నీకు తెలుసు. తెలిసి ఓ ఆడపిల్లని అవమానిస్తున్నావు. నీకిష్టం లేదంటే లేదని చెప్పు. మామ్, యు ఆర్ మిస్టేకెన్. నేను నిజమే చెప్తున్నా. నేను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటాను, లేదంటే లేదు. యాజ్ యూ విష్. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. తనకి మొగుడు కన్నా కొడుకు కన్నా నాకెలాంటి ప్రాబ్లం లేదు. నేను పెళ్లి చేసుకుంటాను అంటూ భూమి దగ్గరికి నడుస్తూ వస్తూ, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా మిస్ భూమి? భూమికేసి చూస్తూ అడుగుతాడు ఆర్మన్ అగ్నిహోత్ర. మిస్ భూమి, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నువ్వు ఒప్పుకుంటే ఇదే మండపంలో మన పెళ్లి చేసుకోవచ్చు. ఆర్మన్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాడికి పెళ్లి ఇష్టం లేదంటే లేదని చెప్పకుండా ఇలా ఓ ఆడపిల్ల పరువు తీస్తున్నాడు. నేను ఇలా అంటే అన్న పెళ్లికి ఒప్పుకుంటాడనుకున్నా. బట్ ఇలా చేసి అందరికీ మాటలు రాకుండా చేశాడు. అంజలి అర్థం కాక భూమిని ఆర్మన్ని చూస్తుంది. చ, నేనొకటి అనుకుంటే ఇక్కడేంటి ఏదేదో జరుగుతుంది. ఇది మన మంచికే. దీని పరువు తీయడానికి నాకు ఇదే మంచి అవకాశం. భూమి, నన్నే కొడతావా?
నన్ను చెంప మీద కొట్టావు, నేను నీ బ్రతుకు మీద కొడతానే అనేసి అనుకుంటూ భూమిని అనడానికి వెళ్తుంది జయంతి. హార్మోన్ అలా అనేసరికి భూమి కోపంగా ఏదో అనేంతలో, శబాష్ భూమి, నువ్వు చాలా తెలివైన దానివే. మొత్తానికి ఎక్కడెలా ఉండాలో నీకు బాగా తెలుసు కదా. నీ అందంతో తెలివితో ఇంకెంతమంది మగాళ్ళని వల్లో వేసుకుంటావే నెరజానా. జయంతి గారు, చాపు, నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. నువ్వు నన్ను పిలిస్తే నాకున్న విలువ తగ్గిపోతుంది. నీలాంటి దాని నోటి నుంచి నా పేరు కూడా రాకూడదు. జయంతి, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు భూమి ఏం చేసిందని భూమిని అన్ని మాటలు అంటున్నావు? పూర్ణ వదిన, నీకేం తెలీదు కాబట్టి అలా అంటున్నావు. ఏం చేసిందని కాదు, ఏం చేయలేదని అడుగు. అన్నీ చేసి ఏం తెలియనట్టు ఇక్కడ మగం మార్చి మీ దగ్గరకు చేరింది. అసలు భూమి గతం ఇక్కడున్న ఎవరికీ తెలీదు, నాకు మాత్రమే తెలుసు. దాని భాగోతం అంతా నా గుప్పెట్లోనే ఉంది. దీనెలా అమాయకంగా ఉన్నవాళ్లే మోసాలు చేసేది. కొడుకున్నా కూడా సిగ్గు లేకుండా పరాయి మగాళ్ళని డబ్బు కోసం మోసం చేస్తున్నావు కదే. అమ్మ, నువ్వు ముందు పద, నువ్విక్కడేం మాట్లాడకు పద అంటూ సిరి జయంతి చేపట్టుకొని తీసుకెళ్తుంటే, నన్ను ఆపకు సిరి, ఈరోజు నువ్విలా అందరిలో మాటలు పడ్డానికి, ఇన్నేళ్లు నువ్వు బాధపడ్డానికి కారణం ఇదే కదా. ఇదేంటో ఇక్కడున్న అందరికీ తెలిస్తే అందరూ దీని మొహాన ఉమ్మేస్తారు. ఏమయ్యా బలరామయ్యా, ఇన్నేళ్లు నా కొడుకు మోసం చేశాడంటున్నావు కదా. మోసం చేసింది వాడు కాదు, ఇన్నేళ్లు మిమ్మల్ని మోసం చేస్తున్న ఇదే. అసలు ఇదెవరో తెలుసా? నా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే దీని తండ్రి ఎవరో ఏంటో తెలియకపోయినా, ఆస్తి అంతస్తు లేకపోయినా నా కొడుకుతో పెళ్లి కొప్పుకున్నా. కానీ ఇది ఆ పెళ్లి రోజు ఎవరితోనో చెడిపోయింది. మీరందరికీ దానికి పెళ్ళే మొగుడున్నాడు, అబ్రాడ్లో ఉన్నాడని చెప్తుంది కదా. కానీ ఈ భూమి మెడలో పసుపు తాడే పడలేదు. ఏ మగాడు కూడా తన మెడలో 3 ముళ్ళు వేయలేదు. 7 అడుగులు నడవలేదు. అరుంధతి చూడలేదు. సప్తపది మెట్టులేదు. అసలు చెప్పాలంటే ఈ భూమికి పెళ్ళే కాలేదు. కాని అందర్నీ చివరికి తన కొడుకుని కూడా లేని మగాణ్ణి ఉన్నట్టే నమ్మిస్తుంది. అలాంటి దాన్ని అందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నావు. కానీ ఈ భూమి ఎప్పుడో చెడిపోయింది. అదెవరికీ చెప్పకుండా మీ మధ్యలో తిరుగుతుంది. అలాంటి దాన్ని అన్నీ తెలిసి కూడా నువ్వు పెళ్లి చేసుకుంటావా? జస్ట్ స్టాప్ ఇట్. ఇంకాపుతారా? అనాల్సినవన్నీ అనేశారు కదా, ఇంకెందుకు దాన్ని మాటలతో చంపుతున్నావు? తనేం తప్పు చేసిందని తనని అన్ని మాటలంటున్నావు? ఆడదానివై ఉండి నువ్వే ఆడదానికి శత్రువులా మాట్లాడుతున్నావు. ఏయ్, ఎవరే నువ్వు? మధ్యలో వచ్చి నాకే నీతులు చెప్తున్నావు. అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నాకే తెలుసు, నాకు తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. నా పేరు షైరి. నేను మీరిప్పటి వరకు అంటున్నారే భూమి తన ఫ్రెండుని. ఏమన్నారు? తను మోసం చేసిందా? మోసమే చెయ్యాలనుకుంటే ఆ రోజు నీ కొడుకుతో పెళ్లే చేసుకునేది. భూమి మోసం చేయలేదు. ఓ మగాడి వల్ల తనే మోసపోయింది. అందుకే ఈరోజు అందరిలో దోషిగా మిగిలింది. షైరీ, ఇప్పుడెందుకు అవన్నీ? ముందిక్కడి నుంచి వెళ్దాం పద. భూమి, నన్ను చెప్పనివ్వు. చెయ్యని తప్పుకి నువ్వెందుకు దోషిగా మాటలు పడాలి? అసలు నువ్వేం చేశావని వాళ్ళు అన్ని మాటలు అంటున్నా సైలెంట్గా ఉన్నావు? ఇన్ని రోజులు ఎవరి కోసమైతే నీ బాధను కన్నీళ్లను దాచుకున్నావో తనే నిన్ను అసహ్యంగా చూస్తున్నాడు. ఈరోజు నీ కొడుక్కే కాదు, ఇక్కడున్న అందరికీ నిజం తెలియాలి. భూమి అహంకారంతోనో మోసం చేయాలనుకునేది కాదు. అందరి ఆడపిల్లల్లా తన పెళ్లి మీద ఎన్నో ఆశలు పెంచుకొని పెళ్లితో తన జీవితం మారిపోతుంది అనుకున్న తనని ఓ మగాడు మృగంలో తన జీవితాన్ని నాశనం చేశాడు. కన్నీళ్లను మాత్రమే తనకి బహుమతిగా ఇచ్చాడు. ఆ రోజు వాడు చేసిన దానివల్ల తన జీవితాన్ని మాత్రమే కాదు, తన జీవితం అనుకున్న తన కన్న తల్లిని కోల్పోయింది. తన వల్ల మీ ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదనే కదా నీ కొడుకు పెళ్లి చేసుకుంటానన్న ఒప్పుకోలేదు. కానీ నువ్వు తననే అంటున్నావు. తనని నాశనం చేసిన వాడు ఎక్కడో బానే ఉన్నాడు. కానీ తను మాత్రం ఇప్పటికీ అందరిలో మాటలు పడుతుంది. ఎందుకంటే అమ్మాయి కదా. ఆ బాధలోనే తనకి తెలిసింది వాడి పాపం.
తన కడుపులో పెరుగుతుంది అనే నిజం. ఆ రోజే దీనికి చెప్పాను, ఆ పాపం నీకు శాపం కాకూడదు, అబార్ట్ చేయించుకోవే అంటే నా మాట వినలేదు. ఎవరో చేసిన దానికి లోకం చూడని తన బిడ్డని చంపుకోను అని. తన బిడ్డకి అమ్మా నాన్న రెండూ తనే అయ్యి తనను పెంచుకుంది. ఆడపిల్ల ఒంటరిగా ఉంటే 10 మంది చూపు తన వైపే. అలాంటి వాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ తన కొడుకు కోసం బ్రతికింది. అందరి మాటలు లెక్క చేయకుండా ముందుకు వెళ్లే భూమి తన కొడుకు మాటలకి సమాధానం చెప్పలేక నరకం చూస్తుంటే నేనే వాడికి అబద్ధం చెప్పాను. తనకి తండ్రి ఉన్నాడని, అబ్రాడ్లో ఉన్నాడని, వస్తాడని నేనే చెప్పాను. వాడి కళ్ళల్లో ఆనందం దాన్ని నిజం చెప్పనివ్వలేదు. ఆ అబద్ధం నిజం కాదు అని చెప్పాలనుకున్నా చెప్పలేక తనే బాధపడింది. తన కష్టంతో తన బిడ్డను బ్రతికించుకుంది. ఈ రోజుకి తన బిడ్డ కోసం బ్రతుకుతుంది. ఇప్పుడు చెప్పు, తను మోసం చేసిందా? అనుక్షణం ఇక్కడే ఉండి తన గతం తలుచుకొని బాధపడలేక ఇక్కడి నుంచి దూరంగా వచ్చేసింది. తన బతుకు తను బ్రతుకుతుంది, అంతేకాని ఎవరినో మోసం చేయాలని కాదు. ఓ ఆడపిల్లని అలా అనడానికి నీ సిగ్గుగా అనిపించడం లేదా? శైరీ అంటూ భూమి శైరీ చే పట్టుకుని ఆపుతూ వద్దన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. ఎవరైనా కళ్ళతో చూసిందే నిజం అనుకుంటారు, దాన్నే నమ్ముతారు. కానీ ఒక్కసారి ఏదైనా చేసే ముందు ఆలోచిస్తే వాళ్ళు చేసేది రైట్ ఆర్ రాంగ్ తెలుస్తుంది. నేనెవరిని మోసం చేయాలనుకోలేదు. నా బ్రతుకు నేను బ్రతకాలనుకున్నా. నాకంటూ ఉంది నా కొడుకు మాత్రమే. నేను బ్రతికేది బ్రతుకుతుంది వాడి కోసమే. నాకంతకంటే ఇంకెలాంటి ఆశలు లేవు. సార్, ఆ రోజు నిజం చెప్పి పెళ్లి కొప్పిద్దామన్నాను, కానీ మీరు వినలేదు. నిజం దాచాలన్నా దాగదు, అదెలాగైనా బయటకు వస్తుంది. కానీ ఆ లోపు తెలియక మనమే ఏదేదో చేసేస్తాం. ఇప్పుడైనా నిజం చెప్పండి, ఉంటాను సార్ అంటూ భూమి వెళ్ళిపోతుంటే, భూమి నేను అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోతున్నావు, నాకు సమాధానం చెప్పవా? భూమి వెళ్ళేది కాస్త అర్మన్ మాటకు తన అడుగులు అక్కడే ఆగిపోతాయి. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో చేస్తారనేసి నేను బ్రతకడం లేదు. ఎవరేమనుకున్నా భూమి ఆల్వేస్ విల్ బీ లైక్ భూమి. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆర్ యు క్లియర్ ఫర్ దట్ అంటూ భూమి తన్ను చేపట్టుకొని అక్కడి నుంచి తన్నును తీసుకుని బయటకు వచ్చేసింది. భూమి, అక్కడ వాళ్ళు అన్న మాటలకి బాధపడుతున్నావా? భూమి శైరీని హాక్ చేసుకుంటూ, నువ్వుండగా నేను బాధపడే సిచ్యువేషన్ రాదు. నాకు అన్నిటిలో తోడుగా ఉన్నావు, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలీదు అంటూ తనను వదిలి, నేనేం బాధపడట్లేదు కానీ అంటూ తన్నుని చూస్తూ ఏం మాట్లాడలేక మౌనంగా ఉంది. భూమి, తన్ను చాలా తెలివైనవాడు, వాడే నిన్ను అర్థం చేసుకుంటాడు. నేను పెళ్లికి రావడం మంచిదైంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి పద, మనం వెళ్ళిపోదాం అంటూ భూమిని తన్నుని తీసుకొని వెళ్ళిపోయింది. రే చైతు, ఇంకేం చూస్తున్నావు? పద. డాడ్, నేను అర్పితను పెళ్లి చేసుకుంటాను. తనని పెళ్లి చేసుకోకుండా నేను ఎక్కడికి రాను. చైతు చెంప పగలగొట్టి నన్నే మోసం చేశావు. ఇప్పుడు నన్ను ఎదురుస్తున్నావా? అర్పిత వైపు చూసి, నీ అన్నకి నీ మీద అక్కర్లేదు, ఇంకా నాకేముంటుంది? ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ అన్నయ్య నా కూతుర్ని పెళ్లి చేసుకుంటేనే మీ పెళ్లి జరుగుతుంది, లేదంటే అంటూ చైతుని తీసుకెళ్లిపోతుంటే అర్పిత చైతుని చూసి ఏడుస్తుంటే అంజలి అర్పిత దగ్గరికి తీసుకునేసరికి అర్పిత ఏడుస్తూ పరిగెడుతూ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయి రూమ్ లాక్ చేసేసుకుంది. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మరిక తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.